అనేక ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో వారు అటెండ్ అయిన 2020లో 27వ తారీఖు జూన్ మాసంలో 2020లో గౌరవ మంత్రి గారు ఆ రోజున్న కేటీఆర్ గారు ఏమేం చేయాలని ఆలోచన చేసినారు? డిమార్కేషన్ చేయాలి, బౌండరీ ఫిక్స్ చేయాలి, మూసీ నది పైన FTL బఫర్ జోన్ ఏందో కంప్లీట్ గా నిర్ధారణ చేయాలి, మాస్టర్ ప్లాన్ ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్స్ కి, హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ కి ఈ యొక్క ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఎక్కడెక్కడైతే కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో, మూసీ రివర్ కింద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, అక్రమంగా నిర్మాణాలు జరిగిన ప్రాంతాలు ఎవరుతున్నాయో వాటన్నిటి విషయంలో స్పష్టంగా ఖచ్చితంగా మనం ముందుకు పోవాలని ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఆ డెవలప్మెంట్ ప్లాన్ లో వారు రోడ్లు గాని 100 ఫీట్ పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణమే గాని, దానికి సంబంధించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణాలే గాని, ఇవన్నిటిని కూడా స్పష్టంగా ఆ మినిట్స్ లో వారు పేర్కొనడం జరిగింది. అక్కడి వరకు ఆగలే. 2021లో జూన్ మాసంలో 25వ తారీఖు నాడు మరో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ మొదలు పెట్టాలి. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే నిర్దాక్షణీయంగా కూల్చేయాలి. ఆ క్రమంలో మీరు ఈ రోజు ఎన్యూమరేషన్ చేసిన తరుణంలో వారందరికీ కూడా ఏ విధమైన R&R పాలసీ ఇవ్వాలనో ఖచ్చితమైన టైం ఫ్రేమ్వర్క్ లో మనం చేయాలని వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరొక మారు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం, 22లో మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టి కంపెన్సేషన్ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని ఉన్నవారికి అందరికి, ఎవరికైతే ఈ మూసీ రివర్ బెడ్ కు సంబంధించి అక్కడ నిర్మాణాలు చేపట్టిన వారికి అందరినీ కూడా అక్కడి నుంచి పంపేసి వారందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని చెప్పారు. 15,000 మందిని ఆ రోజు వారు ఎన్యూమరేట్ చేస్తే స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వారు చెప్పడం జరిగిందో ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక మీటింగ్లు నిర్వహించి మరి రివర్ బెడ్ కు సంబంధించిన 2 వైపులా రోడ్డు నిర్మాణం అంటే 55 కిలోమీటర్ల ఇటు 55 కిలోమీటర్ల అటు 110 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం గాని, బఫర్ జోన్ గాని, FTL గాని అన్నిటినీ కూడా నిర్ధారణ చేసి గుర్తించి వీటిపైన ఉన్న నిర్మాణాలన్నిటిని కూడా కూల్చేయాలని చెప్పారు. వారి స్ట్రాటజీ పరంగా ఈరోజు ఒక మాట వారు వార్ ఫ్రంట్ లో అంటే యుద్ధ ప్రతిపాదిక మీద అక్రమాలను తొలగించాలని స్పష్టంగా చెప్పింది. అది కూడా అనేక పత్రికల్లో కూడా ప్రచురణ కావడం కూడా జరిగింది. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ కు సంబంధించి ఏదైతే జియో నెంబర్ 7 2016లో ఒక జియో ఇవ్వటం జరిగింది. ఆ జియోలో ఏమన్నారు, రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 500 మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేము చెప్పింది కాదు. ఈ జియో 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని BRS పార్టీ ప్రభుత్వంలో ఈ జియో తీయటం జరిగింది. మేము జియోని ఏది చేంజ్ చేయలేదు. ఇప్పటి వరకు ఆ జియో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం 8,480 నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు అక్రమ కట్టడాలను. ఈ మీటింగ్ కు సంబంధించి ఆ మినిట్స్ లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది. అనేక సందర్భాల్లో మనం పేపర్ లో కూడా చూస్తా ఉన్నాం. సరే, మూసీ నది ప్రక్షాళన జరిగితే పరిశుభ్రమైన నీరు, గాలి అందియాలనే ఆలోచన చేసిందని మేము కూడా అనుకున్నారు. ముందుకు నడుస్తారని ఆలోచన చేసినాం. పేపర్ల వరకే పరిమితమై మాటలతోనే గడిపిన గత 9 సంవత్సరాలు ఇది కూడా మూసీ నది ప్రక్షాళన కూడా అదే విధంగా నడిచింది.